నమస్తే, వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. నిన్న మాధవి గారు సింధూరం గురించి చాలా బాగా చక్కగా వివరించారు. ఈ మాసం మార్గశిర మాసం. ఈ మాసంలో ప్రాముఖ్యత ఏంటి, ఈ మాసంలో ఏ ఏ పండుగలు వస్తాయి, ఈ మాసంలో మనం దేవుణ్ణి ఎలా పూజించాలి అనే దాని గురించి మనకి అంటే కార్తీక మాసం అంటే దీపాలకి, అలాగే శివుడు అభిషేకాలకి, శివకేశవులు ఇద్దరిని కూడా మనము కార్తీక మాసంలో పూజించుకుంటూ ఉంటాం. అయితే ఈ మార్గశిర మాసంలో ఏ దేవుడికి విశిష్టంగా మనం పూజలు చేయాలి, అలాగే ఈ మార్గశిర మాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఆ విషయాల గురించి మా ప్రేక్షకులకి చెప్పాలి. తప్పకుండా అండి. ఆసమ్ క్రియేటర్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్గశిర మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీమన్నారాయణుడికి, మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసం ఇది. అది మనం చెప్పేది కాదు. భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తున్నాడు అర్జునుడికి. ఎందుకంటే బృహత్సామ తథా సామ్నాం గాయత్రి ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అని. అంటే దీని అర్థం ఏమిటంటే వేదాలలో నేను సామవేదం అంత గొప్పవాడిని నేను పరమాత్ముడు చెప్పడం, ఛందస్సులలో గాయత్రి ఉన్నటువంటి విశిష్టత మనకు తెలిసే ఉంటుంది. అంటే అంత గొప్ప గాయత్రీదేవిని నేనే అని ఆ పరమాత్ముడు బోధించడం. తర్వాత మాసాలలో మార్గశీర్ష మాసం అంటే మార్గశిర మాసాన్ని నేనే అంటే ఆ మాసానికి అంటే మనకు శరీరానికి తల ఎంత ప్రధానమో మన మాసాలలో అన్నిటిలోకి మార్గశిర మాసం అంటే కూడా అంత గొప్పది. ఆ గొప్పదైనటువంటి మార్గశిర మాసాన్ని నేనే అని కృష్ణ పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడే విభూతి యోగంలో బోధించున్నాడు. అంత గొప్ప మార్గశిర మాసం ఇది. మనకు తెలుగు వాళ్ళకు ఉన్న అదృష్టం ఏంటంటే ప్రతి మాసం కూడా మనకు ఎంతో విశిష్టతను కలిగే ఉంటుంది. అటువంటి పుణ్యభూమి మనది కాబట్టి ప్రతి పండుగ మనకు ఒక విశేషతను సంతరించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమావాస్య తర్వాత వచ్చే పోలి పాడ్యం నుంచే మార్గశిర మాసం మొదలవుతుంది. ఈ తర్వాత ఇక్కడ గంగా స్నానం అనేది విశేష పుణ్యఫలదం కలుగజేస్తుంది. మనకు విశేషంగా ఉంటుంది గంగా స్నానం. అటు తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి. అవును, మన సుబ్రహ్మణ్య షష్ఠి ఇక్కడే ఉంది. తర్వాత ఈరోజు గీతా జయంతి. అంటే పరమాత్ముడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి గీతోపదేశం చేసి మనకి భగవద్గీతను అందించినటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈరోజు. కాబట్టి అది కూడా ఈ మార్గశిర మాసంలో రావడం అనేది చాలా విశిష్టతను కలిగి ఉంటుంది. ఆ తర్వాత మనకు మార్గశిర మాసంలో ఇంకా చెప్పుకోదగినటువంటి విశేషం ఏంటంటే లక్ష్మీ వారాలు, గురువారాలు. మార్గశిర లక్ష్మీవారం అంటారు కదండి. ఆ మార్గశిర లక్ష్మీవారం చాలా గొప్పదండి. ఎందుకంటే మనకి ఎందుకు ఇన్ని అవకాశాలు, పండగలు భగవంతుడికి మనం ఎందుకు చేస్తున్నాం అంటే కొన్ని సమయాల్లో మనం చేయగలము, చేయలేము. కానీ ఏదో ఒక రోజైనా ఏదో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం అనేది మనం పెట్టుకొని ఆ టైంలో మనం చేసుకుంటే దానికి మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక ఈ రోజు మార్గశిర మాసంలో మహాలక్ష్మీదేవికి గురువారం మనం చేసుకున్నట్లయితే అది పరాశర మహర్షి నారదుడితో చెప్పాడట. అంటే మానవుల యొక్క దరిద్రాలు ఇటువంటివి పోగొట్టాలంటే ఏమిటి, దీనికంటే ఆయన నారదుడితో చెప్పారు పరాశర మహర్షి. అంటే లక్ష్మీవారము అంటే మార్గశిర మాసంలో నారాయణుడికి, శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనటువంటి లక్ష్మీవారము చాలా విశిష్టత. ఈ గురువారాలు పూజ చేసుకున్నట్లయితే మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఇల్లు కలకాలం సస్యశ్యామలంగా ఉంటుందని, లక్ష్మి అనుగ్రహంతో ఉంటుందని ఒక శాస్త్ర వాక్యం ఉంది. అంటే మనం చేయలేకపోయిన పూజలు వ్రతాలు విపరీతంగా చేయలేకపోయినా కూడా ఈ మాసంలో మన శక్తి ఈ మాసంలో గురువారం మహాలక్ష్మికి మనం చేసుకున్నట్లయితే మహాలక్ష్మి అనుగ్రహం మనకి కలుగుతుందని ఉంటుంది. తర్వాత ధనుర్మాసం ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించింది మొదలు ధనుర్మాసం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసం. మనకు తిరుమలలో కాదు సమస్త వైష్ణవాలయాల్లో కూడా గోదాదేవికి ప్రీతికరమైనటువంటి తిరుప్పావై నిర్వహిస్తారు వైష్ణవాలయాల్లో. ఇది చాలా విశేషం. అంటే ఆ గోదాదేవి కృష్ణ పరమాత్ముడి కోసం భక్తిగా చేసినటువంటి కీర్తనలు అన్నమాట. వాటిని వాళ్ళు తమిళంలో చెప్తూ ఉంటారు. చాలా తిరుప్పావై చాలా విశేషం ఇది. అది కూడా ఈ మార్గశిర మాసంలోనే రావడం మనకు అదృష్టమైంది. అటువంటి ముఖ్యమైనటువంటి పండుగలన్నీ కూడా మనకు ఈ మార్గశిర మాసంలోనే వస్తూ ఉంటాయి.
తర్వాత ఏకాదశి అనేది ధనుర్మాసంలో గన ప్రారంభం అయితే మాత్రం దాన్ని ముక్కోటి ఏకాదశిగా మనం పరిగణిస్తాం. ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని మనము ముక్కోటి ఏకాదశిగా మనం చేసుకుంటూ ఉంటాం. అప్పటి నుంచి మనం మామూలుగా అంటే వైకుంఠ ద్వారాలు తెరుస్తారని. ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనము మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ ఉత్తర ద్వార దర్శనంలో మనము వైష్ణవ స్వామిని దర్శించుకుంటే డైరెక్ట్ వైకుంఠ ప్రాప్తి మనకి కలుగుతుంది అని చెప్పేసి ముక్కోటి ఏకాదశి రోజు మనం వెళ్తూ ఉంటాం. అలా అంటే ఇటువంటి గొప్పమైనటువంటి పండుగలన్నీ కూడా మనకి మార్గశిరంలో ఉంటాయి. ఈ ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంటే మనకు ఇళ్ల ముందు వాకిళ్ల ముందు ఆవు పేడతో కళ్ళాపడి చల్లడం, తర్వాత రంగవల్లులు తీర్చిదిద్దడం, ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ గొబ్బెమ్మలను పెట్టడం ముఖ్యమైనటువంటి ఇది. ఎందుకంటే పల్లెటూళ్ళలో మెయిన్ చాలా బాగా చేస్తారండి. ధనుర్మాసం రాగానే డిసెంబర్ అంటే మనకి ఏకాదశి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ధనుర్మాసం అనేది మనకి ఎంటర్ అవుతుందో, ధనస్సు రాశి వచ్చి ధనుర్మాసం ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఆ ధనుర్మాసం తర్వాత నుంచి మనకి పల్లెటూళ్ళల్లో అయితే పొద్దున్నే చాలా బాగా చేస్తారు. ముగ్గులు అవి చాలా బాగా వేస్తారు, కళ్ళాపు చల్లుతారు. దానివల్ల మనకి ధనుర్మాసంలో ముగ్గులు వేయడం వల్ల మనకి కలిగే ఉపయోగాలు కూడా ఒక ఎపిసోడ్ చేద్దాం. మన పూర్వకాలంలో ఒక శాస్త్రోక్తమైనటువంటి ఒక ఆచారాన్ని పెట్టారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది, ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. వాటి వల్ల ఇప్పుడు అంత పొల్యూషన్ ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు అసలు మనకు సిటీల్లో అయితే అసలు ముగ్గులు వేసేవాళ్ళు, అది కూడా ఆర్టిఫిషియల్ అయిపోయి స్టిక్కర్లు అంటిస్తున్నారు అలా అయిపోయింది. కాబట్టి అంటే మెయిన్ ఏంటంటే మన సాంప్రదాయాలు ఆచారాలు పెద్దవాళ్ళు పెట్టారు అంటే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. అలాగే మనం ఎనర్జీని మనకు కలుగజేస్తాయి. మనము ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉండడం కూడా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారమే. పురాణాల దగ్గర నుంచి మీరన్నట్టు ఇందాక ఋషి చెప్పారు కదా, పరాశర మహర్షి ఈ గురువారం రోజు లక్ష్మీదేవికి ప్రీతికరం, మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీదేవికి ప్రీతికరం అని పురాణాల నుంచి ఋషులు చెప్పినటువంటి మన సాంప్రదాయం ప్రకారం మనం చేసుకుంటున్నాం. అంటే ఏంటి, మనం అంటే ప్రతిదీ మనం ఒక్కసారిగా చేయలేము కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాసము అలా క్రియేట్ చేసి మనకి అందించారు అన్నమాట. కాబట్టి ఈ మాసంలో మనం చేయగలిగినటువంటి పూజలు, వ్రతాలు, నోములు అన్ని మార్గశిర మాసం స్వయాన మహావిష్ణువే మార్గశిర మాస ప్రత్యేకత తెలియజేశారనమాట. విన్నారు కదండి. ఈ మార్గశిర మాసంలో మనము మార్గశిర లక్ష్మీవారం అయితే ఏంటి, గీతా జయంతి అయితే ఏంటి, దత్త జయంతి కూడా ఈ మాసంలోనే అండి. దత్త జయంతి అయితే ఏంటి, ముక్కోటి ఏకాదశి, ధనుర్మాసం ప్రారంభం అవ్వగానే మనకి తిరుప్పావై, ఇవన్నీ కూడా మార్గశిరం. ఇంకా మార్గశిరంలో సముద్ర స్నానాలు చేస్తే మనకి ఎంతో పుణ్యం. మార్గశిర మాసంలో కూడా సముద్ర స్నానాలు. మనం ఈ ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి వైకుంఠ వాకిలి అని మన ఇళ్ల ముందు కూడా ముగ్గులు వేస్తాం. వైకుంఠ వాకిలి తర్వాత మనకు ఈ గొబ్బెమ్మను మనం రోజు పెట్టి ఆవు పేడతో ఉన్నటువంటి గొబ్బిళ్ళు పెట్టి వాటిని పిడకలుగా వేసి ఎండబెట్టి వాటితోనే భోగి మంట వేసేవాళ్ళు. అంటే పూర్వకాలంలో అలా చేసేవాళ్ళు. ప్రతిరోజు అంటే ఆ ముగ్గు ఆవు పేడతో వాతావరణంలో ఆ భోగి మంట వేస్తే దానివల్ల వచ్చేటటువంటి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అయితే ఆ పొగ వాతావరణంలో ఆవు పేడ వల్ల కలిగేటటువంటి లాభాలు మనం దాన్ని పీల్చినా కూడా ప్రతి ఇంటి ముందు భోగి మంట వేయడం వల్ల ఏంటంటే చలి వాతావరణంలో మనకు ఇప్పుడు మంచు కురిసేటటువంటి సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఆ వేడికి వాతావరణంలో సూక్ష్మజీవులు ఇవన్నీ పోయేదాని కోసంగా వేసేవాళ్ళు. భోగి మంటకు ఉన్నటువంటి అంతరార్థం అది. మనం మళ్ళీ భోగి మంట గురించి మళ్ళీ సంక్రాంతి పండుగలు వచ్చాక చాలా విషయాలు ఉన్నాయండి. భోగి పండ్లు పోయడం అయితే ఏంటి, ఆ టాపిక్ డిఫరెంట్. మనం ఇంకొక టాపిక్లో దాని గురించి మాట్లాడుకుందాము. మెయిన్ ఇదేంటి అంటే ఈ మార్గశిర మాసంలో మనం ఏమేమి చెయ్యాలి, ఏమేమి చేస్తే మనకి మంచిది అని చెప్పేసి ఆ టాపిక్ గురించి అని మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ మాధవి గారు, చాలా బాగా వివరించారు. ఇంకా మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. నమస్తే.